ఏకపక్షంగా విభజన చేసి ఏపీకి తీవ్ర అన్యాయం చేసింది కాంగ్రెసేనని మరోసారి ఆరోపించారు సీఎం చంద్రబాబు. విశాఖలోని నీరు చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్రం తీరుపైన అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు విజ్ఞప్తులు చేస్తున్నామని, హోదా విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సమంజసం కాదని అన్నారు. దీనిపై మరోసారి ప్రధానికి లేఖ రాయనున్నట్లు చెప్పారు బాబు. రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డంగా విభజన చేశారు, కట్టుబట్టలతో పంపించారు. మనం కష్టపడుతున్నాం, ఇంకా శ్రమ చేస్తాం. అదే సమయంలో మనకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని సరిచేసే వరకు కేంద్రం మనకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. ఆ విషయమే పదే పదే నేను కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. కొంతమంది నాయకులు నన్ను విమర్శిస్తున్నారు. నన్ను విమర్శించే ముందు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసుల కోసం ఢిల్లీకి పోయో లేకుంటే స్వార్థ ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారు. నేను కేంద్రాన్ని మెప్పించి కూడా ఏదో ఒక విధంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి. జరిగిన అన్యాయాన్ని సరిచేయాలంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేయడమే కాకుండా, కష్టపడమే కాకుండా కేంద్రం కూడా ఉదారంగా మనల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న కేంద్ర మంత్రి గారు కూడా ఒక మాట చెప్పారు. పార్లమెంట్లో ఈ స్పెషల్ స్టేటస్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్ని విషయాలు చేస్తున్నాం, స్పెషల్ స్టేటస్ అవసరం లేని విధంగా వారు మాట్లాడారు. అది యథార్థం కాదు. నేను కేంద్రాన్ని అడిగేది, మనం పైకి వచ్చే వరకు చేయూతనివ్వాలి, అన్ని విధాలు ఆదుకోవాలి. బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టిన విషయాలే కాకుండా అదనంగా అన్ని రాష్ట్రాలతో సమానంగా వచ్చే వరకు చేయూతనిమ్మని ప్రతి ఒక్కసారి మనం కోరుతున్నాం.